When the adjournment Adhyaksha, is rejected, you cannot speak on that. Adhyaksha, Please. adjournment motion annadi Yes. the most important incident meeda public interest meeda జరిగే దాని మీద ఇచ్చే మోషన్. నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, 3 నెలల్లో 11 మంది 3 నెలల్లో 11 మందిని అతి కిరాతకంగా చంపారు. దాదాపుగా గత 3 నెలల్లో 11 మందిని అతి కిరాతకంగా చంపారు. ఏం యాక్షన్ తీసుకున్నారు అని అంటే పలాని యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. దాదాపుగా 119 మంది మీద తీవ్ర గాయాలయ్యాయి. ఏం యాక్షన్ తీసుకున్నారు అని అంటే పలాని యాక్షన్ తీసుకున్నాము అని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఇంపార్టెంట్ కాదంటే వాళ్ళు ఎటువంటి భయాందోళనలో బతుకుతా ఉన్నారు అని చెప్పి మా కళ్ళకు కనపడేట్టుగా వాళ్ళు బాధపడతా ఉంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక డిపార్ట్మెంటల్ లెటర్ కూడా ఆధారంగా కూడా చూపిస్తూ తాను మాట్లాడుతున్నాడు. అక్కడ ఎస్సీ ఎస్టీలకు నిజంగానే అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి తాను ఆవేదన వెలుపుచ్చుతా ఉన్నాడు. కనీసం ఒక కమిటీ అన్నా వేస్తాము, ఆయన చెప్పిన మాటలన్నీ ఆ కమిటీకి రెఫర్ చేస్తాము, వాస్తవాలు ఉంటే సరిదిద్దుతాము అన్న ఆన్సర్ అన్నా కనీసం గౌరవ మంత్రి గారు ఇవ్వకపోతే ఇక మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష? మేము అధ్యక్ష, మొట్టమొదటిగా రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్లీ మీరు కేటాయింపులు చేసే అంశాలను బట్టి మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం రేపటి నుంచి చేస్తాం. కానీ ఈ రెండు రోజుల్లో మాత్రం మనుషుల ప్రాణాల కన్నా ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నేను ఒకే ఒకటి సూటి ప్రశ్న చేస్తా ఉన్నా అధ్యక్ష. సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఈ 3 నెలలైంది. ఈ 3 నెలల కాలంలో జరిగిన ఈ హత్యల గురించే మాట్లాడుతున్నామే తప్ప గత చరిత్ర గురించి మాట్లాడలేదు. మీరు కూడా రంగాన్ని చంపారు అన్న విషయం మీద మాట్లాడటం లేదు. మామూలుగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ ఇన్సిడెంట్ను గ్రావిటీని బట్టి ఇన్సిడెంట్ ఒకవేళ పెద్దదిగా జరిగితే 5 లక్షల దాకా కూడా కాంపన్సేషన్ ఇస్తున్నారు. ఇన్సిడెంట్ గన ప్రొఫైల్ గన సరిగ్గా లేకపోతే, అంత పెద్ద ఇన్సిడెంట్గా ప్రొజెక్ట్ కాకపోతే 5 లక్షలు కాదు కదా 50,000 30,000 కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండడం లేదు. దాని తర్వాత ఏం జరుగుతూ ఉంది అని అంటే ఎంతైతే ఇస్తున్నామో ఎక్స్గ్రేషియా దాంతో మర్చిపోతున్నాం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలో, ఫర్ ఇన్స్టెన్స్ చెన్నైలో నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళా, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో వెళ్ళిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అక్కడే ఆపేయకుండా ఎక్కడైతే వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ బిల్డర్ మీద కేసులు వేయడం, ఆ బిల్డర్ల దగ్గర నుంచి కాంపన్సేషన్ కూడా వచ్చేట్టుగా చేయడం, ఆ కాంపన్సేషన్ కూడా మనం వీళ్ళు చనిపోయిన కుటుంబాలకు అందజేయడం, ఇది చేయగలిగితే ఆ కుటుంబాలకు ఇంకా చాలా మంచి చేయగలుగుతాం. దయవుంచి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మొన్న జరిగిన 42 మంది ఇన్సిడెంట్లు అయితే ప్రతి ఇంటికి మేము వెళ్ళడమే కాకుండా వాళ్ళ తరపున కోర్టులలో, చెన్నై కోర్టులలో కేసులు కొట్లాడే కార్యక్రమాలు కూడా మా పార్టీ తరపున మేము చేస్తూ ఉన్నాం. కానీ ఇలా పార్టీ తరపున చేయడము అన్నది పక్కన పెట్టి
ప్రభుత్వమే స్పందించాల్సిన అవసరం ఉంది ఒక పాలసీ పరంగా అన్నది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినయంగా మంత్రివర్యులను కోరుతున్నాను. క్వశ్చన్ ఏమిటి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద వివిధ పథకాల కోసం మంజూరు చేసిన నిధుల వివరాలేవి? అది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ బి పార్ట్, జిల్లాల వారిగా మంజూరు చేసిన నిధుల వివరాలేవి అన్నది క్వశ్చన్. ఆయన సమాధానం చెప్పేది ఏంది? గతంలో ఏమేమో డైవర్షన్ జరిగింది, ఏమేమో చేశారు అని చెప్పి తీసుకొని వస్తున్నారు. మేము అడిగేదల్లా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, please, ministers has answered. You have raised your supplementaries. He has answered supplementaries also. If you go, you Jagannath Reddy, yes, పార్టీలో మేము ఉండడము. కూర్చోండి, దయచేసి కూర్చోండి. Yes. ఆయన రాజన్న దొర గారు స్ట్రైట్ గా మంత్రి గారిని ఒకే ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాడు స్ట్రైట్ గా. ఆ ఒకే ఒక క్వశ్చన్, ట్రైబల్ సప్లాన్కి ఇంతకు ముందు మీరు కేటాయించిన అమౌంట్లలో మీరు ఖర్చు చేసిన అమౌంట్లకు తేడా ఉంది. ఆ ఖర్చు చేయని అమౌంట్ ఇప్పుడు మీరు సప్లాన్ పెట్టే దాంట్లోకి యాడ్ చేసి పెడుతున్నారా లేదా అది అడుగుతా ఉన్నాడు ఆయన. సింపుల్ గా ఒకే ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి, అడుగుతాడు, ఆ తర్వాత ఆపేస్తాడు. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ పట్టదు.